సంక్రాంతి అనగానే మనందరికీ గుర్తొచ్చేది పంట కోతల పండుగ. కరెక్టే. కానీ అంతకు మించి దాని వెనక ఓ అద్భుతమైన ఖగోళ శాస్త్రం, ఓ సామాజిక తత్వం, మన పూర్వీకుల విజ్ఞానం దాగి ఉన్నాయి. ఈ విశ్లేషణలో ఆ లోతైన అర్థాలేంటో తెలుసుకుందాం. బహుశా ఇది విన్నాక పండుగను చూసే మన పద్ధతే మారిపోతుందేమో. అవును, ఈ ఒక్క వాక్యం చాలు. మన ఆధార గ్రంథం మొదలయ్యేదే ఈ మాటతో. ఇది పండుగ కంటే ఎంతో ఎక్కువ. అసలు దాని అర్థమేంటో చూద్దాం. అంటే ఆలోచించండి, ఇది సూర్యుడి గమనంతో మనిషి చేసుకున్న ఒక రకమైన ఒప్పందం. మట్టితో, ప్రకృతితో రైతు పెనవేసుకున్న బంధం. అంతకన్నా ముఖ్యంగా సమాజంలో మనుషులంతా ఎలా కలిసికట్టుగా జీవించాలో చెప్పే ఒక గొప్ప ఫిలాసఫీ. ఈ పండుగలోని ఒక్కో ఆచారంలో దాగి ఉన్న ఈ లోతైన అర్థాలను ఇప్పుడు మనం విడమర్చి చూద్దాం. సరే, ముందుగా మనం ఆకాశం గురించి తెలుసుకోవడానికి భూమి వైపు చూడాలి. విచిత్రంగా ఉంది కదా? అవును, మనం మాట్లాడుకోబోయేది మన ఇంటి ముందు వేసే ముగ్గుల గురించే. ఒక్కసారి ఊహించుకోండి, మనం రోజు చూసే ఆ ముగ్గు కేవలం ఒక అలంకరణ కాకుండా మొత్తం బ్రహ్మాండానికి ఒక మ్యాప్ లాంటిదైతే? ఆ ఆలోచనే చాలా ఆసక్తికరంగా ఉంది కదూ. దాని వెనుక అద్భుతమైన శాస్త్రమే దాగి ఉంది. సింపుల్గా చెప్పాలంటే, మనం శుభ్రంగా కళ్ళాపి చల్లి అలికిన వాకిలిని ఏ మబ్బులేని నిర్మలమైన ఆకాశంలా భావిస్తే, దానిమీద మనం గీసేదే ఒక ఆస్ట్రనామికల్ చార్ట్, ఒక ఖగోళపటమన్నమాట. ఇప్పుడు చూడండి, ముగ్గులోని ప్రతి భాగానికి ఓ అర్థముంది. మనం పెట్టే చుక్కలు ఆకాశంలోని నక్షత్రాలు, అంటే కదిలే శక్తికి ప్రతీక. వాటిని కలుపుతూ గీసే గీతలు గ్రహాల కక్షలు, అంటే స్థిరమైన శక్తికి ప్రతీక. ముగ్గు ఎంత పెద్దదైనా మధ్యలో పెట్టే మొదటి చుక్క సూర్యుడు స్థానాన్ని సూచిస్తుంది. ఇక మనం తరచూ వేసే 9 గడుల ముగ్గు నవగ్రహాలను సూచిస్తుందన్నమాట. ఇంతే అనుకుంటున్నారా? ఇంకా ఉంది. ముగ్గులో వేసే కొన్ని ప్రత్యేకమైన ఆకారాలు కూడా నక్షత్ర రాశులకు సంకేతాలు. ఉదాహరణకు విల్లు ఆకారం పునర్వసు నక్షత్రాన్ని, పువ్వు ఆకారం పుష్యమి నక్షత్రాన్ని, పాము డిజైన్ ఆశ్లేష నక్షత్రాన్ని సూచిస్తాయి. ఇక మేక, ఎద్దు వంటి జంతువుల బొమ్మలు గీస్తే అవి మేష, వృషభ రాశులను సూచిస్తాయి. ఎంత అద్భుతంగా ఉందో కదా ఈ ఖగోళశాస్త్రం. సరే, ఇప్పుడుదాకా మనం ఆకాశం, నక్షత్రాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన మధ్యకు, అంటే సమాజంలోకి వద్దాం. ఈ పండుగలో ఐక్యతను, సామాజిక సామరస్యాన్ని పెంచడానికి మన పెద్దలు ఎలాంటి ఆచారాలు పెట్టారో చూద్దాం. ఉదాహరణకు రథం ముగ్గునే తీసుకుందాం. పండగ చివరి రోజున ఒక ఇంటి ముగ్గులోని గీతను మరో ఇంటి ముగ్గుతో కలుపుతూ దీన్ని వేస్తారు. అదేంటి డిజైన్ అనుకుంటున్నారా? కాదు, మన ఇల్లు వేరైనా మనమంతా ఒకటే, కలిసికట్టుగా జీవించాలనే ఒక గొప్ప సందేశమిదే. గొబ్బెమ్మల సంగతి కూడా అంతే. అవేవో పేడముద్దలు కావు. ప్రతి చిన్న గొబ్బెమ్మ ఒక గోపికకు ప్రతీక. మధ్యలో పెట్టే పెద్ద గొబ్బెమ్మ సాక్షాత్తు గోదాదేవికి సంకేతం. అమ్మాయిలందరూ వాటి చుట్టూ చేరి పాటలు పాడటం, ఆడటం, ఇదంతా ఒక సామూహిక కార్యక్రమం. ఇక సంక్రాంతికి మన వీధుల్లోకి వచ్చే 2 ముఖ్యమైన వ్యక్తులు. గంగిరెద్దును ఆడించేవారు హరిదాసులు. గంగిరెద్దు ఒక ఇంటి ముందు నిలబడి తల ఊపిందంటే ఆ కుటుంబం ధర్మబద్ధంగా ఉందని సాక్షాత్తు శివుడే ఆమోదించినట్టు లెక్క. అలాగే హరిదాసు తలపై భూగోళానికి ప్రతీకగా ఉండే పాత్రను పెట్టుకుని హరి ముందు అందరూ సమానమే, కులమత భేదాలు లేవని చాటి చెప్తాడు. సరే, ఆకాశాన్ని చూశాం, సమాజాన్ని చూశాం. మరి కాలం సంగతేంటి? గతం, వర్తమానం, భవిష్యత్తు, ఈ మూడింటిని సంక్రాంతి పండుగ ఎలా గౌరవిస్తోందో, ఎలా బ్యాలెన్స్ చేస్తోందో ఇప్పుడు తెలుసుకుందాం. భోగిమంట మనందరికీ తెలుసు. దాని వెనుకున్న అసలు ఉద్దేశమేంటంటే, దక్షిణాయనంతో ముడిపడిన చీకటి, బద్ధకం, నెగటివిటీ లాంటి పాతవాటన్నిటినీ ఆ మంటల్లో వేసి వదిలించుకోవడం. అలా చేస్తేనే ఉత్తరాయణంతో పాటు వచ్చే వెలుగు, శక్తి, కొత్త ఆరంభాలను మనం స్వచ్ఛంగా ఆహ్వానించగలం. కొత్తని ఆహ్వానించడమే కాదు, మన భవిష్యత్తును, అంటే మన పిల్లలను దీవించడం కూడా ఈ పండుగలో ఓ ముఖ్యమైన భాగం. దానికోసమే భోగి పండ్లు, సూర్యుడి రంగులో, రూపంలో ఉండే రేగుపండ్లను పిల్లల తలమీద పోయడం ద్వారా వారికి సూర్యభగవానుడి ఆశీస్సులు అంది ఆరోగ్యంగా, దీర్ఘాయుష్యుతో ఉండాలని కోరుకోవడం. భవిష్యత్తు సరే, మరి గతం, మన మూలాలను మర్చిపోకూడదు కదా. అందుకే సంక్రాంతి రోజున నల్ల నువ్వులతో పితృదేవతలకు తర్పణం వదులుతారు.
అంటే పెద్దలకు పెట్టడం ద్వారా మన పూర్వీకులను స్మరించుకుని వారి ఆశీసులు తీసుకుంటాం. ఇక చివరగా కాలం ఆగదు, అది నిరంతరం సాగిపోతూనే ఉంటుందని చెప్పడానికే ఈ సంక్రాంతి పురుషుడు. మట్టితో చేసిన ఈ విగ్రహాన్ని పూజించి 4వ రోజున నిమజ్జనం చేయడం కాలచక్రానికి ఒక చక్కని సంకేతం. ఇదంతా చూశాక మనకొకటర్థం కావాలి. ఈ సంప్రదాయాలు కేవలం పాతకాలం పద్ధతులు కావు. ఇవన్నీ మన జీవన విధానానికి సంబంధించిన శాశ్వతమైన పాఠాలు. సో ఒక్క మాటలో చెప్పాలంటే సంక్రాంతి సారాంశమేమిటి? ఇది కేవలం పంట పండినందుకు చేసుకునే సంబరం కాదు, మనకు జీవాన్నిచ్చే ప్రకృతి పట్ల మనం చూపించే కృతజ్ఞత, సమాజంలో మనుషుల మధ్య ఐక్యతను పెంచే ఒక బలమైన బంధం, అన్నింటికీ మించి ధర్మాన్ని నిలబెట్టే ఒక గొప్ప ఉత్సవం. చివరిగా ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. మనం ఇప్పటిదాకా చూసిన ఈ ఆచారాలన్నీ ఏవో మొక్కుబడిగా చేసే పనులు కావు. అవి మన పెద్దలు తమ అనుభవంతో మనకు అందించిన అమూల్యమైన జీవిత పాఠాలు. ఈసారి పండుగను ఈ కొత్త కోణంలో చూస్తే దాని అనుభూతే వేరుగా ఉంటుంది. Subscribe for more content.